హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్పన క్లాసిక్స్. ఈరోజు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి కస్టమర్ది. ఇది ఆది బ్లౌజ్ ప్రకారంగా ఈ ఆది బ్లౌజ్ ఇలా తీసుకొని నడుము పొడవు ఇలా మార్క్ చేసుకోవాలండి. అసలు ఇది పావించు ఖర్చు కోసం అండి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ డౌన్ అండి, ఇలాగా చెక్ చేసుకోవాలి. తర్వాత మెడ లూజ్ వచ్చేసి 2.5 అండి. ఇక్కడ కింద వచ్చేసి 3 పెట్టుకుంటున్నాను. డౌన్ దగ్గర బాక్స్ గీసేసుకుందాం. నెక్స్ట్ షోల్డరు వీళ్ళది 4 ఇంచెస్ ఉందండి. వాళ్ళు 1/2 ఇంచ్ తగ్గించమన్నారు అనేసి 3.5 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ని తిరగేసుకొని ఇట్లాగా 2 ఖర్చులు బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ అండి, ఖర్చు దగ్గర ఒక మాకు 1 ఇంచ్ డాట్స్ కోసం అండి. నెక్స్ట్ ఇలాగ 2 ఫోల్డ్స్ పెట్టుకొని ఇలాగ చంక దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా అని కింద కూడా అట్లా స్ట్రైట్ లైన్ కోసం మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. అటు సైడ్ కూడా స్ట్రైట్ లైన్ కోసం అండి. కొంచెం 1/2 ఇంచ్ తగ్గించమన్నారు, చంక లూజ్గా ఉందని. ఆది బ్లౌజ్ చంక లూజ్గా ఉందనేసి 1/2 ఇంచ్ తగ్గించమన్నారండి. ఇట్లాగా బాక్స్ గీసుకున్న తర్వాత 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కర్వ్ షేప్ గీసుకోవాలండి. కర్వ్ షేప్ గీసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకోవటమేనండి. ఇది నెక్ కట్ చేయట్లేదు, నెక్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి నెక్ కట్ చేయకుండానే మామూలుగా ఇలా మనం ఇది చంక దగ్గర నుంచి కట్ చేసేసుకుంటున్నాం. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా 1/2 ఇంచు కింద వదిలేసుకోవాలి. 1/2 ఇంచు పైన ఖర్చు కోసం వదులుకొని ఇలా మార్క్ చేసుకొని చంక దగ్గర మార్క్ చేస్తున్నాను. తర్వాత ఇట్లా కర్వ్ షేప్ గీసుకొని చంక డౌన్ కరెక్ట్గా ఉందా లేదా 3 ఇంచెస్ దగ్గర అనేసి చెక్ చేసుకున్నానండి. కరెక్ట్గానే వచ్చింది. ఇంకా హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి, క్రాస్ కటింగ్. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ మీద క్రాస్గా మడతేసుకోవాలండి. ఇది ఇప్పుడు షేప్ పట్టి ఇలాగా 2.5 ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని క్రాస్గా ఇలా పెట్టుకోవాలండి మిగిలిన క్లాత్ మీద. తర్వాత వచ్చి ఆది బ్లౌజ్ తీసుకొని హుక్సులు పట్టి వైపు ఇలాగ రౌండ్ కరెక్ట్గా వచ్చేలా పట్టుకొని అక్కడ డాట్ పెట్టుకొని కింద దగ్గర 4వ హుక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత సెంటర్లో డాట్ పట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు పెట్టుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. తర్వాత సైడ్ చంక దగ్గర మార్క్ చేసుకోవాలి షేప్ పట్టి దగ్గర. తర్వాత నెక్ అండి, నెక్ కూడా బాక్స్ గీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. కింద చంక దగ్గర కరువు కొద్ది డౌన్ తీసుకోవాలి. తర్వాత షేప్ పట్టి కట్ చేసుకుందాం. షేప్ పట్టి కోసం వాళ్ళు ఆది మెజర్మెంట్ బ్లౌజ్కి 2.5 ఉందండి. ఖర్చు కోసం నేను 3 పెట్టున్నాను. ఇటు సైడ్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. 2 ఇంచెస్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్కి ఉన్న దాని ప్రకారంగా ఎవరికైనా సరే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఉంటే 2.5, 3 ఉంటే 3.5 అలా పెట్టుకోవటమేనండి. మార్క్ చేసుకున్నది కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎంబ్రాయిడరీ క్లాత్ కట్ చేస్తున్నాం, బ్లౌజ్ క్లాత్. ఇప్పుడు వరకు మనం లైనింగ్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఇది అసలు క్లాత్, బ్లౌజ్ క్లాత్.
ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ నెక్ కరెక్ట్గా ఉందా లేదా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని మరి కట్ చేసుకోవాలండి. లేకపోతే ఒకవైపు జారిపోతున్నట్టుగా వస్తుంది. చెక్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్. తర్వాత మళ్ళీ ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఇలా మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ ఫ్రంట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా విడివిడిగా కట్ చేయాల్సి వస్తుందండి. నార్మల్ బ్లౌజ్ అయితే 2 మడతల మీదే 2 పార్ట్లు కట్ చేసేయచ్చు. ఫ్రంట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి 1 సైడ్ వర్క్ వస్తుంది కదా మనకి ఫ్రంట్, అందుకని ఇలాగ విడివిడిగా కట్ చేస్తున్నాం. నెక్స్ట్ షేప్ పట్టి తర్వాత హ్యాండ్స్ కూడా అలాగే కట్ చేసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కల్పన క్లాసిక్స్ని. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో